సింహపురి రాజకీయాలు ఈసారి ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారాయి. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల్లోనూ గెలిచి జెండా పాతిన వైకాపా ప్రస్తుతం ఎదురీదుతోంది. ఇది ఆ పార్టీ స్వయంకృతమే. జగన్ వ్యవహారిక శైలి నచ్చక, అభివృద్ధి లేక వైకాపా నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. ఏకంగా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్తో పాటు పలువురు ద్వితీయ స్థాయి వైకాపా నేతలు తెలుగుదేశంలోకి క్యూ కట్టారు. ఫలితంగా వైకాపా బలహీనంగా తయారైంది. తెలుగుదేశం సరికొత్త జోష్తో ముందుకెళ్తోంది. మొత్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక సీట్లతో పాటు ఎంపీ స్థానాన్ని సైతం గెలుస్తామనే విశ్వాసం తెలుగుదేశంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు నియోజకవర్గాలున్నాయి. పార్లమెంటు పరిధిలో 20,59,546 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 10,07,444 మంది, మహిళా ఓటర్లు 10,51,891 మంది. అసెంబ్లీ స్థానాల బరిలో 115 మంది అభ్యర్థులు, పార్లమెంటు స్థానానికి 14 మంది పోటీలో ఉన్నారు. నెల్లూరు పార్లమెంటుకు 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 1962లో ఈ స్థానాన్ని ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009లో జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. మొత్తంగా 19 సార్లు ఎన్నికలు జరగ్గా 14 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు వైకాపా, తెలుగుదేశం ఒకసారి, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కసారి విజయం సాధించారు. ప్రస్తుతం వైకాపాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఈయన ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. వైకాపా నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పరిధితో పాటు జిల్లాలోని అన్ని స్థానాలను అధికార వైకాపా క్లీన్ స్వీప్ చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. జగన్ వ్యవహార శైలి నచ్చక సీనియర్ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుతం తెలుగుదేశం తరపున లోక్సభకు పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశంలో చేరారు. దీంతో వైకాపా ప్రాభవం తగ్గిపోగా తెలుగుదేశం పుంజుకుంది. వీరితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరికొందరు ద్వితీయ శ్రేణి వైకాపా నేతలు కూడా తెలుగుదేశంలో చేరారు. ఫలితంగా జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంది. నెల్లూరు ఎంపీ స్థానంలో వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డిపై ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి బరిలో దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం క్రితం వరకు వైకాపాలోనే ఉన్నారు. జిల్లాతో పాటు సీమ ప్రాంతంలో పార్టీ పటిష్టానికి కృషి చేశారు. వైకాపా నుంచే ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలో లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్ కు సూచించినా ఆయన స్పందించలేదు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట లోక్సభ స్థానానికి జగన్ ఎంపిక చేశారు. దీంతో నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని వేమిరెడ్డి కోరారు. దీంతో వేమిరెడ్డితో సంప్రదించకుండానే అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కు వైకాపా అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్న తనకు ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కలత చెందారు. ఇలాంటి రాజకీయాలకు తాను సరిపోనని భావించిన ఆయన తన సతీమణి ప్రశాంతితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి సేవా కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలతో జిల్లావాసుల అభిమానాన్ని సంపాదించారు. దీంతో ఆయనపై ప్రజల్లో మంచి భావనే ఉంది. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలతో పాటు గతం కన్నా అత్యంత మెరుగైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండటంతో ప్రజలు వేమిరెడ్డి వైపే ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వేమిరెడ్డి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైకాపా నుంచి బరిలో నిలిచిన విజయసాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు అయినా
అయినా ఆయన జిల్లా అభివృద్ధికి గాని సమస్యల పరిష్కారం కోసం గాని చేసిందేమీ లేదు. ప్రారంభంలో ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని వేమిరెడ్డి ప్రత్యర్థిగా జగన్ పంపించగా ఆయన కూడా కాస్త అయిష్టంగానే వచ్చారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుండగా విజయసాయి వెనకబడి ఉన్నారు. పైగా గడిచిన 5 ఏళ్లలో ప్రస్తుత ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా జిల్లాకు ఏం చేయలేదనే భావన జనంలో విస్తృతంగా ఉంది. ఇవన్నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సానుకూలంగా మారాయి. పైపెచ్చు వేమిరెడ్డిని ఎదుర్కోలేక వైకాపా నేతలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇది వైకాపాకు మేలు చేయకపోగా కీడే చేస్తోందని ప్రజలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టో చాలా అద్భుతం. యువతకి ఉపాధి కల్పిస్తుంది. ఆయన 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాల్లో 20 లక్షలు. 20 లక్షలు ఉద్యోగాలంటే యువతకి మంచి అవకాశం. ఇది చేయాలంటే ఇండస్ట్రీస్ అవసరం. ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఈ ఐటీ కంపెనీస్ గానీ ఇటువంటి చాలా అవసరం మనకి. గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీటి వెనకబడి ఇఫ్కో సెస్ లో ఇండస్ట్రీస్ తీసుకురావాలని డిఫెన్స్ వీళ్ళని పట్టుకొని పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ అవకాశం కూడా ఇస్తారు. రెండోది మనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. అది ఉదయగిరి ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో కూడా యువతలు ఎక్కువ మంది వలసలు పోయినట్టు వెళ్ళిపోయి ఉన్నారు. బయట రాష్ట్రాలకి ఉద్యోగాలని వాళ్ళ బతుకు తెరువుకి అట్లా రకరకాలుగా పోయి ఉన్నారు. ఫస్ట్ సోమశిల హై లెవెల్ కెనాల్ గానీ మనం కానీ దాన్ని వెనకబడి అది తీసుకొస్తే అది చాలా ఉపయోగపడుతుంది. వాటర్ అనేది మనం తేగలిగితే దాంతో ఇండస్ట్రీస్ తెచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. యువతకి ఆ బెల్ట్ అంతా చాలా అవసరం. అది ఖచ్చితంగా మనం చేస్తామని కూడా చెప్తున్నా. వాళ్ళకి వేరేది లేకుండా పోయేలేకే వాళ్ళు ఏం చెప్పాలో తెలియక వ్యక్తిగతంగా విమర్శలు పోవడం అది ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు నేనేందనేది ఈ జిల్లాలో. ఈ రోజు కాదు, దాదాపు 10-15 ఏళ్ల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకి మంచిది, మన రాష్ట్రానికి మంచిది, మన జిల్లాకి మంచిది. ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలనేది ప్రజల్లోనే వచ్చింది. ఇక గత ఎన్నికల్లో నెల్లూరు నగరంలో తెలుగుదేశం అభ్యర్థి నారాయణ వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. గెలిచిన తర్వాత మంత్రి కూడా అయిన అనిల్ పనితీరు కన్నా నోటి దురుసుతోనే ఎక్కువగా ప్రచారం పొందారు. ఓడిపోయినా గతంలో తాను చేసిన అభివృద్ధిని చూడాలని నారాయణ కోరుతున్నారు. పైగా నారాయణపై వైకాపా ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు దిగింది. అరెస్టు కూడా చేసి కొంతకాలం జైల్లో పెట్టింది. ఇవన్నీ ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కూడా తోడైంది. మరోవైపు ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా ఉన్న ఖలీల్ అహ్మద్ కు ప్రజలతో సంబంధాలు తక్కువ. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ సైతం తెలుగుదేశంలో చేరడంతో ఇక ఇక్కడ వైకాపా పరిస్థితి పూర్తి నిరాశాజనకంగా మారింది. నారాయణ మరోసారి అసెంబ్లీకి రావడం తథ్యమనే భావన ప్రజల్లో ఉంది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి అజీజ్ పై గెలిచారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై జగన్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ 2 ఏళ్ల క్రితం జగన్ పై తీవ్ర విమర్శలు చేసి తెలుగుదేశంలో చేరారు. అభ్యర్థిగా ప్రకటించాక తెలుగుదేశం నేతలను కూడా కలుపుకొని పోతున్నారు. కార్పొరేషన్లోని 10 మందికి పైగా కార్పొరేటర్లు ఆయన వైపు రావడం కలిసొచ్చే అంశం. వైకాపా నుంచి బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. గత 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన చేసిందేమీ లేదనే భావన నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్న ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ చాలా కాలంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు నడిపారు. ఉచిత వైద్యం అందించారు. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. నిరంతరం ప్రజల్లో ఉండటం ఆయన సానుకూల అంశాలు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు బొల్లినేని రామారావు వర్గం కూడా కాకర్లకు మద్దతుగా నిలవడంతో విజయం ఖాయంగా కనిపిస్తోంది. వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ప్రతికూలంగా ఉంది. కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గం నుంచే మేకపాటి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. దీంతో ప్రజలు కూటమి వైపు చూస్తున్నారు. ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి మరణం తర్వాత తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి ఆయనే అభ్యర్థిగా నిలిచారు. ఇక్కడ కొన్నేళ్లుగా మేకపాటి కుటుంబానిదే ఆధిపత్యం. అయినా రోడ్లు లేకపోవడం, మంచినీటి పథకాల హామీలు నెరవేర్చకపోవడం, సోమశిల జలాశయం నీటిని తీసుకురాకపోవడం వంటి సమస్యలు వైకాపాకు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. విక్రమ్ రెడ్డిని ప్రతి చోట ఓటర్లు నిలదీస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరుతో ఎన్నో సంబంధాలున్నాయి. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. ఇవన్నీ ఆనం గెలుపునకు దోహదం చేసే అంశాలు.
కోవూరులో తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రకటించగానే గెలుపు సునాయాసం అనే భావన నెలకొంది. రాజకీయాలకు కొత్త అయినా ప్రజలతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూ ఆదరణ పొందుతున్నారు. ఈమెకు ప్రత్యర్థిగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సమస్యల కన్నా ప్రశాంతిపై వ్యక్తిగత విమర్శలు చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆమె వైవాహిక జీవితాన్ని సైతం బహిరంగంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దీనికి ప్రశాంతి సైతం ధీటుగా బదులిచ్చారు. చేసిన అభివృద్ధి ఏమీ లేకనే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి వాటితో తాను వెనక్కి తగ్గబోనని తేల్చి చెప్పారు. నల్లపురెడ్డి చేసిన అవినీతి అరాచకాలను ప్రస్తావిస్తూ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ప్రశాంతిరెడ్డి గెలుపు ఏకపక్షమనే వాదన వినిపిస్తోంది. కావలిలో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాలు లెక్కకు మించి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, గ్రావెల్ పేరుతో కొండలను తవ్వేశారు. రౌడీయిజం, గ్రామాల్లో అక్రమ అరెస్టులు, దాడులతో ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగిన కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వైకాపా అభ్యర్థి అక్రమాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగుతోంది. కందుకూరులో తెలుగుదేశం అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గెలుపు అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్ రెడ్డి పోటీలో లేకపోవడం, వైకాపా అభ్యర్థి మధుసూదన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నించకపోవడంతో వైకాపాకు పరిస్థితి నిరాశాజనకంగా మారింది. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా మధుసూదన్ను కనిగిరి నుంచి కందుకూరుకు తెచ్చారు. దీంతో నియోజకవర్గంపై పట్టు లేదనే చెప్పాలి. పైగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి క్రాస్ ఓటింగ్ జరగవచ్చనే అభిప్రాయం ఉంది. చాలా మంది వైకాపా నేతలే సమావేశాలు పెట్టి మరీ వేమిరెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.